హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. అనేది చాలా బాగున్నాను. చాలామంది తారోడు పక్కన ల్యాండ్ ఏమైనా ఉంటే తక్కువ రేట్లో చెప్పమంటున్నారు. ఇది వచ్చేసరికి మనకి రైతు 13 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎకరము. ఇందులో వచ్చేసరికి 3 బోర్లు ఉన్నాయి. అందులో ఒక మోటార్ దింపారు, 2 బొక్కలు ఉన్నాయి అనమాట. మనం మోటార్ దింపుకోవచ్చు. అండ్ చేలో కరెంటు కూడా ఉంది. మనకి తారోడ్ చూడండి, తారోడ్ ఆనుకునే పొలం అనమాట. ఇటు నుంచి ఇటు ఎంట్రన్స్, ఇది మనకి పొలం ఎంట్రన్స్ అనమాట. చుట్టూ మనకి ఫెన్సింగ్ వేశారు. అండ్ సోలార్కి కూడా వైర్ కనెక్షన్ పెట్టున్నారనమాట. మనకి ఇది గేటు. పొలం అయితే రెడ్ సాయిలే, పర్లేదు, పొలం బాగానే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి ప్రకాశం డిస్టిక్లో ఎర్రగొండపాలెం దగ్గర ఉంటుంది అనమాట. ఎర్రగొండపాలెంకి 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్. ఇది 11 కిలోమీటర్లు కానీ 10.5 కిలోమీటర్ కానీ వస్తుంది ల్యాండ్ దగ్గరికి, ఎర్రగొండపాలెం నుంచి. ల్యాండ్ అయితే ఇది మీకు ఫస్ట్ నేను డ్రోన్ షాట్లో చూపిస్తాను. ఫస్ట్ డ్రోన్ షాట్లు చూడండి, ఆ తర్వాత ల్యాండ్ లోపలికి వెళ్ళి ల్యాండ్ చూపిస్తాను. అండ్ తర్వాత ఫర్దర్ దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది సో మీకు నేను డ్రోన్ షాట్లో చూపించా కదా, డ్రోన్ షాట్లో చూపించినట్టే మన చుట్టూ మీకు బౌండరీ కనపడుతుంది డ్రోన్ షాట్లో. అంతవరకు పొలము. మీకు ఎంట్రన్స్, తార్ రోడ్డు ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది చూడండి. ఇక్కడ నుంచి అటువైపు ఆ స్తంభాలు బాతిన వరకు అనమాట. అటువైపు స్తంభాలు బాతినంతవరకు ట్రాన్స్ఫారం కూడా ఉంది సపరేట్గా. మొత్తం ఏదైతే కంది పంట వేశారు. మన పొలం చుట్టుపక్కల ఫెన్సింగ్ వేశారు. కింద వైపు జాలీ ఫెన్సింగ్, పైన వచ్చేసరికి మనకి ఇది సోలార్ పెట్టుకోవడానికి సోలార్ ప్యానల్కి తీగలు కూడా వేశారనమాట. రాళ్ళు కూడా వేసారు, కొత్తగా వేయించారు ఫెన్సింగ్. మొత్తం ఫెన్సింగ్ కూడా చాలా నీట్గా ఉంది మొత్తం. పొలం కూడా ఇది రెడ్ సాయిల్. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రజెంట్ అయితే పొలంలో కంది వేస్తున్నారు అనమాట, కంది పంట. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో చాలామంది అడుగుతున్నారు తక్కువ రేట్లో ఏమన్నా తారోడ్ ఫేసింగ్ పొలం ఉంటే చెప్పమంటున్నారు కదా. సో ఇదైతే తక్కువ రేటుకి వస్తుంది పొలము. ఓనర్ గారు చెప్పడం దీన్ని ఎకరం వచ్చేసరికి 13 లక్షలు చెప్తున్నారు. మనం ఏమన్నా మాట్లాడుకుంటే బార్గెన్ అయితే ఆడవచ్చు అనమాట. మొత్తం పొలం అంతా రెడ్ సాయిల్ మొత్తం. దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఒకవైపు తార్ రోడ్డు ఉంటే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి మట్టి రోడ్డు ఫేసింగ్ ఉంటుంది. కుదిరితే అటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను నేను. మీకు డ్రోన్ షాట్లు అయితే కనబడుతుంది కంపల్సరీ. ఇలా చాలా కిందకి వెళ్ళాలి. డ్రోన్ షాట్లు అయితే చూడండి, అందులో మీకు అర్థమైంది కంపల్సరీ. సో మన మధ్యలోకి వచ్చిన తర్వాత మనం కట్ట పొలం మధ్యలో ఉన్నాం. ఇది ఒకటి ఇటు పైకి ఇంకా పైకి ఉందన్నమాట. అక్కడ పిల్లకాయలు నడుస్తున్నారు కదా, అది వచ్చేసరికి మనకి డొంక రోడ్డు. అది ఈ పొలం చుట్టూ మనకి నీట్గా ఫెన్సింగ్ అయితే వేసింది. సో ఈ పొలంలోకి ఇటు వైపుకి ఎంట్రన్స్, ఇటువైపు అటువైపు రోడ్డు ఉంది, మనకి ఇటు రోడ్డు ఉంది. ఇది మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చి మిడిల్లో ఉన్నాం. మనకు అటువైపు యాప చెట్లు కనపడుతున్నాయి కదా. సో అది వచ్చేసరికి తార్ రోడ్డు అనమాట. సాయిల్ మొత్తం లోపల ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉంది, రెడ్ సాయిల్ ఇది. సో కరెంట్ లైన్ పరంగా అలాగే ఇబ్బంది అయితే ఏం లేదు. పొలం అంతా ఇదే అనమాట. మనం వచ్చేసరికి అటు చూడండి, పైన మొత్తం ఫ్లాట్గా ఉంది. అటు వచ్చేసరికి పొలం అంతా నీట్గా ఉంది. మొత్తం మన పొలానికి అయితే హద్దులు వేసుకొని నీట్గా ఫెన్సింగ్ అయితే వేస్తున్నారు, ఎక్కడ ఇబ్బంది లేకుండా. సో ఎవరితో పేచీ లేకుండా నీట్గా ఉందన్నమాట. ఇది పొలము. సో ఈ పొలం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తక్కువ రేట్లో మనకి తారోడు పక్కనే ల్యాండ్ కావాలని చాలామంది అడుగుతున్నారు. ఒకసారి చూసుకోండి, మీకు నచ్చితే డైరెక్ట్గా కూర్చొని మాట్లాడదాము. సో మొత్తం అయితే ఉన్న ల్యాండ్ అయితే ఇదనమాట. నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్తో మేము ముందుకు వస్తాను. బాయ్.